ఓకే సార్. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వరుసగా దాడులు సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కొరవడిపోయాయి. దానికి మొదటి వరుసలో నిలిచిన నియోజకవర్గం ఏంటంటే అనపర్తి. శాంతి భద్రతల మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నమ్మకం సడలిపోయేటువంటి ప్రమాద పంచుల్లో ఇక్కడ ప్రజలు ఉన్నారు. కారణం ఏమిటంటే ఇక్కడ ఎవరైతే గెలిచినటువంటి శాసనసభ్యులు ఉన్నారో వారు అసాంఘికమైన లేకపోతే చట్ట విరుద్ధమైన పనులకి ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తున్నారంటే ఇది ఒక ఉదాహరణ. సెటిల్మెంట్ చేయడం అనేది చట్టవిరుద్ధం. అటువంటి సెటిల్మెంట్ చేసినటువంటి వ్యక్తులు ఆ సెటిల్మెంట్కి ఒప్పుకోనటువంటి వారిపైన దాడులు చేయడం అనేది ఇది సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇద్దరు దళిత వర్గానికి సంబంధించినటువంటి వారు మళ్ళీ మహిళ బుజ్జి గారు కానీ వీరబాబు గారు కానీ ఆయనకేమో తల పగిలింది. బుజ్జి గారిని అయితే విచక్షణారహితంగా అంటే ఆ ఫొటోస్ కూడా చూపించడానికి బాధగా ఉంది. నేను మీ ద్వారా అడుగుతున్నాను, పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు వస్తాయి, ఆడవాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళకి ఆఖరి రోజు అంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆడవాళ్ళ పక్క చూస్తే వాళ్ళకి అదే చివరి రోజు అంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి, రెండు హోంమంత్రి. ఇది ఎంత అబద్ధమో ఇక్కడ అర్థం అవుతుంది. ఎంచేత పత్రిక తిరగవేస్తే రోజు ఎక్కడో చోట అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు, మహిళా లోకం మీద వీళ్ళకి గౌరవం ఉన్నట్టు పత్రికల్లో ప్రకటనలు. మహిళల పట్ల తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ చాలా గౌరవం ఉన్నట్లు వారు ప్రకటనలు చేస్తారు. మరి ఇక్కడ ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. ఇక్కడ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ వాళ్ళ గెలిచినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ జరిగితే జిల్లా అధికారులందరూ వచ్చి ఫస్ట్ వాళ్ళు విజిట్ చేయాలి, ఆ కుటుంబానికి బాసటగా నిలవాలి, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. ఇది మన చట్టం. ఈ చట్టాన్ని ఎక్కడ పాటించినట్టుగా ఇక్కడ కనపట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా ఈ ఆసుపత్రిని డిశ్చార్జ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన. మాజీ హోంమంత్రి గారు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అలాగే యువజన విభాగానికి సంబంధించినటువంటి జక్కముడి రాజా గారు, సూర్యనారాయణ రెడ్డి గారు, నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలో గతంలో చూస్తాం. ఎస్సీబీసీలు అంటే పాపం ఇక్కడ నాయకులకి పడదు. దోవాళ్ళలో ఇల్లు కూలగొట్టిన సంఘటన చూసాం. తర్వాత మొన్న ఇక్కడ పెట్రోల్ బంక్లో ఓ మహిళని ఏ విధంగా వారు దాడి చేశారు సంఘటన చూసాం. ఎన్ని చూసినా కూడా చట్టం వీరికి చుట్టం అన్నట్టుగా వారి ప్రవర్తన ఉంది. న్యాయం అనేది కొంత ఆలస్యం వచ్చేది తప్ప ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అనేటువంటి నమ్మకం అందరికీ ఉంది. నేను ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులను కానీ విద్యావంతులను కానీ ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి పెద్దలను కానీ అడుగుతున్నాను. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సినటువంటి ఈ పరిపాలకులు, ఈ కూటమి నాయకులు ప్రజాస్వామ్య విరుద్ధంగా చట్టాలని గౌరవించకుండా, చట్టాలు అధికారం వాళ్ళకి కేవలం చట్టాలను చుట్టాలుగా చేసుకుని అధికారం ఉంటే ఏ దాడులు చేసినా తప్పించుకోవచ్చు అనేటువంటి ఒక విశ్వాసమా, నమ్మకమా? దానికి తోడుగా మాకు పత్రికలు ఉన్నాయి, ప్రచారం చేసుకుంటాం, జరిగేది వాస్తవాల్ని ప్రజలకు తెలియకుండా జరగని దాన్ని జరిగినట్టు చూపించేటువంటి ఒక ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, హోంమంత్రి గారిని అడుగుతున్నాను. ఒక దళిత మహిళ ఆ దెబ్బలు చూపించడానికి, చూడటానికే భయపడేటువంటి పరిస్థితులు ఉంటే వారిని ప్రభుత్వ పరంగా బాధ్యత తీసుకుని పరామర్శ చేయాల్సినటువంటి నాయకులు ఎవరు రాలేదు కదా, అధికారులు రాలేదు కదా. కేవలం ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని రక్షించేటువంటి ప్రయత్నమే ఈ అధికార యంత్రాంగం అంతా చేస్తుందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి. ప్రజలకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఒకరోజు తగ్గుతా పోతా ఉంది. ఇది నియంత పాలన కాదు, రాచరికం కాదు, ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో
ప్రజలు ఏదైతే మీకు మ్యాండేట్ ఇచ్చారో, ప్రజలు ఏదైతే మీకు గౌరవం ఇచ్చారో, ప్రజల పట్ల బాధ్యత అలాగే ప్రజల పట్ల జవాబుదారీగా ఈ ప్రభుత్వం పనిచేయాలి. ఈ రెండూ కొరవడ్డాయి. ఇది ఒక ఉదాహరణగా కేవలం ఈ నియోజకవర్గంలో ఒక పాశవికమైన లేకపోతే దుర్మార్గమైన అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని ఎంత హింసించినా కూడా ఏమీ చేయలేరు, చట్టం మనల్ని ఏమీ చేయదు, చట్టం మనకి చుట్టంగా మారింది అనేటువంటి భావన ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించాయి. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో మేమందరం కలిసి ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఎస్పీ గారికి పూర్తిగా ఈ విషయాల్ని వివరిస్తాం. ఏదైతే రాజకీయ ఒత్తిడుండి ఏదైనా కార్యక్రమం చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడేటట్టుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా నిలిచి పోరాడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ అనపర్తి నియోజకవర్గానికి మేమందరం రావడం ఇది అప్పుడే రెండోసారి. అంటే ఇక్కడ ఏ విధంగా మరి ఏకపక్షంగా ఒక నియంతలాగా మరి ప్రజల మీద ఎలాంటి మరి దౌర్జన్యాలు దాడులు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఈ రోజున అంటే కూటమి ప్రభుత్వంలో మరి గతంలో కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి వచ్చారు, కానీ ఈ రోజున చేస్తున్నట్టు ఇంత దారుణమైన దాడులు అరాచకాలు మరి ప్రజలను హింసించడం, మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అంటే వారి మీద ఇంకా మరింత దౌర్జన్యాలు చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేనిపోని దొంగ కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పడం, జైలుకి పంపడం ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఈ రోజున ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మా పశ్చిమ గోదావరి జిల్లా అంటే మా తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి అనపర్తి నియోజకవర్గంలో ఈ రోజున మరి మహిళల మీద దాడులు అంటే వారు ఒక యాక్సిడెంట్కి సంబంధించిన సెటిల్మెంట్కి పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా నోటికి వచ్చినట్టు వాళ్ళు దుర్భాషలు మాట్లాడటమే కాకుండా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇంత ఇవ్వాలి, ఇంత సెటిల్ చేసుకోవాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఈ రోజున ఒక ప్లాన్ ప్రకారమే వాళ్ళని దారి కాసి అక్కడ మరి వారిని వీరబాబు గారిని తలపగలగొట్టడం, అలానే బుజ్జి అన్న ఆవిడని దారుణంగా అనమాట రాడ్లతో పట్టడం వల్ల ఇంటర్నల్ బ్లీడ్ అయిపోయి ఆవిడ చాలా ఇబ్బంది పడే పరిస్థితి, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. వారిని మేము పరామర్శించడానికి వస్తున్నామని తెలుసుకుని ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు ఇక్కడున్న సిబ్బంది మీద వైద్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఇంటికి పంపించేయండి అంటే ఎందుకు అంత భయపడుతున్నారు? ఈ రోజున వాళ్ళు చేస్తున్నది వాళ్ళకి తప్పని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళకి ఈ రోజున అధికారం ఉందని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఈ రోజున పోలీసుల్ని కూడా వాళ్ళకి చెప్పు చేతుల్లో పెట్టుకోవడం, వాళ్ళు చెప్పింది చేయమని చెప్పడం, ఈ విధంగా ఇంత దుర్మార్గంగా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన గతంలో ఎప్పుడూ చూడలేదు. ఈ రోజున వీళ్ళంతా కూడా అంటే చిన్నవాళ్ళని కూడా చూడకుండా, ముఖ్యంగా దళితులని కూడా చూడకుండా, మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం, మాట్లాడడం, వాళ్ళ మీద దాడి చేయడం. అంటే దారి కాసి కొట్టారు అంటే ఏంటి? వాళ్ళు మర్డర్ చేయాలనే కదా, అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ పెట్టాలి, కానీ అది పెట్టలేదు. అంటే ఏంటి? ఈ రోజున ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఇక్కడున్న ఎమ్మెల్యే వాళ్ళకి కొమ్ము గాయడం వల్ల వాళ్ళ అధికారాన్ని అండదండల్ని చూసుకుని వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా వీరి మీద మరి దౌర్జన్యాలు చేస్తూ దాడులు చేస్తూ ఇబ్బంది పెట్టిన సంఘటన ఈ రోజున అనపర్తి నియోజకవర్గంలో చూడడం జరిగింది. నిజంగా ఈ రోజున మరి ఒక దళిత హోంమంత్రిగా ఉన్న అనితమ్మ గారు మరి ఎక్కడ కూడా మహిళలకి అన్యాయం జరిగినా, మహిళల మీద దాడులు జరుగుతున్నా, అత్యాచారాలు జరుగుతున్నా మరి ఇంకా స్పందించకపోవడం అనేది బాధాకరం. ఈ రోజున ఆవిడ మరి ఇక్కడ ఉన్న ఒక దళిత మహిళని ఇంత దారుణంగా కొట్టి 4 రోజులైనా కూడా ఇంతవరకు కూడా మరి స్పందించకపోవడం కానీ, వచ్చి చూడడం కానీ, లేదా ఆమె తరపున న్యాయం జరుగుతుందని ప్రభుత్వం తరపున వారికి భరోసా ఇవ్వడం కానీ ఇంతవరకు జరగలేదు. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ ఎలా ఉందన్నది ప్రజలకు అర్థమవుతుంది. ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలం అయింది. వారు చేస్తున్న అరాచకాలు అన్నీ కూడా, వాళ్ళు చేస్తున్న మోసాలు, దాడులు అన్నీ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఖచ్చితంగా వీరికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది. ఖచ్చితంగా వారందరూ కూడా
మరి గతంలో జగనన్న మరి వీరందరి పక్షాన ఏ విధంగా నిలబడ్డారు, వీరికి ఏం న్యాయం చేశారన్నది ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఖచ్చితంగా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అనేది ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా వైఫల్యం చెందింది అన్నది కూడా ప్రజలకు అర్థమైందండి. ఈ రోజున ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. మేమందరం కూడా ఎస్పీ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తాము, మాట్లాడుతాము. ఈ కుటుంబానికి న్యాయం జరిగేలా మేమందరం కూడా వీరికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. అనపర్తి నియోజకవర్గం అరాచకాలకి నిలయంగా మారింది. గడిచినటువంటి ఏడాది కాలంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి నిత్యం ఏదో రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమం, లేకపోతే దాడులు, దౌర్జన్యాలు, హింసాత్మకమైనటువంటి ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇల్లులు కూల్చేస్తారు, ఆస్తి నష్టాలు కలిగిస్తారు, భౌతికంగా దాడులు చేసేటటువంటి కార్యక్రమం. ప్రత్యేకించి ఎస్సీస్ మీద, మరీ ముఖ్యంగా మహిళల మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దాడులు చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. అందు గురించే ఈవేళ అనపర్తి నియోజకవర్గంలో కూడా ఏదో ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసేటట్టుగా, ఏదో ఒక అనుకోకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే సహజంగా ఎవరైనా కూడా యాక్సిడెంట్ అనేటువంటి పదం అయితే అనుకోకుండా జరిగినటువంటి దాన్నే యాక్సిడెంట్ అన్నారు. అటువంటిది ఒక యాక్సిడెంట్ జరిగితే దాన్ని ప్రైవేట్గా సెటిల్ చేస్తాం రండి అని చెప్పి వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ తాహతకు మించి మీరు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే మేము అంత ఇచ్చుకోలేము అని చెప్పి ప్రాధేయ పెడితే వాళ్ళని కులం పేరు పెట్టి దూషించడమే కాకుండా వాళ్ళని భౌతికంగా దాడి చేసి రోడ్డు మీద కాసి మోటోతో, ఇంటెన్షన్తో వాళ్ళని కొట్టాలి, చంపాలి అనేటువంటి ఆలోచనకు వచ్చి ఇవాళ బుజ్జి గారు అలాగే వీరబాబు ఇద్దరి మీద కూడా రోడ్డు కాసి కొడితే కనీసం ఇక్కడ న్యాయం జరిగేటటువంటి పరిస్థితి. ఒక పక్కన హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటుంటే ఇమీడియట్గా వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించండి అని చెప్పి వైద్యుల మీద, సిబ్బంది మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. మరో పక్కన ఎస్సీస్కి జరిగినటువంటి అన్యాయంగా, ఎస్సీ అట్రాసిటీ కాకుండా అక్కడ ఒక మోటోతో జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మర్డర్ సంబంధించినటువంటి సెక్షన్లు కూడా అప్లికబుల్ అవుతాయి. అవేవి పెట్టకుండా ఏదో కేసు పెట్టాములే అన్నట్టుగా నామమాత్రానికి పెట్టి రాత్రి ఒక స్టేషన్ మీద ఇచ్చేసి పంపించేయడం అనేటువంటిది, అంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు రాష్ట్రంలో? మనం ఏదైనా ప్రజాస్వామ్యంలోనే బతుకుతున్నామా, లేకపోతే ఏదైనా ఒక ఆటవిక పనులు బతుకుతున్నామా? మీరే పిలిచి మీరే సెటిల్మెంట్ చేయాలని అనుకోవడం, నా మాట వినకపోతే ఏదైనా చేయడానికి తెగించుకోవడం. అన్నిటికి కూడా కారణం ఏంటంటే ఆయన నాయకుడు యథారాజా యథా ప్రజ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు వాళ్ళ తాలూకా మైండ్ సెట్ ఎక్కడైనా ఏదైనా చేయండి, మిమ్మల్ని కాయడానికి మేము ఉన్నాం అనేటువంటి ధైర్యాన్ని ఏదైతే వాళ్ళు ఇస్తా ఉన్నారో, అలాగే రామకృష్ణారెడ్డి లాంటి శాసనసభ్యులు కూడా మనం ప్రజల చేత ఎన్నుకోబడ్డాం, చట్టాన్ని అనుసరించే ప్రజలు మనల్ని ఎన్నుకోబడ్డారు, మనం ఎన్నుకున్నాం, అటువంటిది మనం చట్టాన్ని గౌరవించాలి అనేటువంటి కనీసం జ్ఞానం కూడా లేదు. ఇవాళ మనం ఏదనుకుంటే అదే చేయొచ్చు, ఏది చేస్తే ఎవరు మనల్ని ఆపేది, అడ్డెవరు అనేటువంటి ధోరణులు ఇవాళ నడుస్తూ ఉన్నారు. కానీ ఇది ఏటెళ్ల కాలం సాగదు. ఖచ్చితంగా మీరు చేసేటటువంటి ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది, ప్రజలు దీనికి తగినటువంటి సమాధానం చెప్తారు. ఇదేదో మీరు ప్రారంభించినటువంటి సంస్కృతి సాంప్రదాయమే రేపు మీ నెత్తిని చుట్టుకోకపోతే అడగండి అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా మీకు ఎదుర్కొంటుంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే దాడులు ఎక్కువైన మనం చూసాం. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అయితే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అటవికమైన దాడులు, మామూలు దాడులు కాదు. తండ్రి కొడుకులు కూడా కలిసి మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని హింసిస్తూ ఏ రకంగా దాడులు చేసామన్నా చూసాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా మిగతా ప్రజలపైన కూడా వాళ్ళ దాడులు ఎక్కువైనాయి. మొన్న చూసాం దోమాడ గ్రామంలో బీసీ ఎస్సీలకు సంబంధించి వాళ్ళు ఇల్లు కూల్ చేయడం జరిగింది, అదేవిధంగా వాళ్ళపైన దాడులు చేయడం జరిగింది. తర్వాత మొన్ననే అనపర్తిలో ఒక పెట్రోల్ బంక్లో
నలుగురు మహిళల పైన కూడా ఎస్సీ మహిళలు వాళ్ళపైన కూడా దాడులు చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున ఇక్కడ చూసాం మరి తుప్పలపూడి గ్రామంలో ఏ రకంగా దాడులు చేశారా, ఆవిడ్ని బుజ్జమ్మని ఏ రకంగా మరి గాయపరిచారా అన్నది చూసాం. ఇవన్నీ ఒకే దాడులు జరిగిన మర్నాడు పొద్దున ఎవరైతే బుజ్జమ్మ గారు భర్త ఉన్నారో ఆయన ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఉన్నారో ఎన్వి కానీ అతని మిత్రులు కానీ వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు. ఇతను వెంటనే వీడియో తీస్తే ఎమ్మెల్యే వెంటనే తన అనుచరులతోటి ఈయన దగ్గర ఉన్నటువంటి మొబైల్ తీసుకుని అన్నీ కూడా డిలీట్ చేసి సాయంకాలం 8 గంటలకి ఈయనకి ఇచ్చాడంటే అంటే ఒక ముద్దాయిల్ని ఎమ్మెల్యే మరి కాపాడమే కాకుండా ఈ రకంగా సెల్ ఫోన్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా మరి డిలీట్ చేసాడంటే ఎమ్మెల్యే పాత్ర కూడా ఇందులో ఉంది. వెనకుండి అతను ప్రోత్సహించాడు, అతను అన్న చూసే వీళ్ళు అందరూ చేశారు. కాబట్టి ఇందులో ఏమన్నా ఉంటే ముందుగా ఏ1 ముద్దాయి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉండాలి. ఎందుకంటే అతను అండ చూసే వెళ్ళారు, తన ఇంటికి వెళ్ళారు. ఇందులో ఫోన్లో ఒకవేళ డిలీట్ చేసినా కూడా ఈ రోజున పోలీసు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, ఆ రోజు పొద్దున అక్కడికి వెళ్ళారా లేదా అన్నది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని మీరు వెరిఫై చేయండి, తెలుస్తుంది వెళ్ళొచ్చారా లేదా అన్నది. సీసీ ఫుటేజ్ చూస్తే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నారు. అంటే ఎమ్మెల్యే ఒక నిందితుల్ని ఈ రంగంగా దాయడమా, ఎస్సీ మహిళల పైన చేసిన దాడుల్ని చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాయడం, అంతేకాకుండా ఈ రోజుకి కూడా వాళ్ళని పరామర్శించడానికి కూడా రాలేదంటే ఎమ్మెల్యే కనీస మానవత్వం లేని వ్యక్తిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ దూరంగా లేరే, పక్క బారెడు దూరం ఇక్కడ అనపర్తి, ఇవన్నీ కూడా మీడియాలోని అన్నింటిలోనూ కోడైపోస్తున్నారు. ఇవన్నీ కూడా ఇలా జరిగింది ఇక్కడ అని, అన్యాయం ఎలా జరిగిందని కనీసం ఈ రోజుకి కూడా పరామర్శించడానికి కాకపోగా వాళ్ళని డిశ్చార్జ్ చేసేయమని, హాస్పిటల్ నుంచి పంపించేయమని ఈ రోజున నాయకులు ఎవరైతే మరి ఇక్కడికి వచ్చారో పెద్దలు, మరి మాజీ హోంమంత్రి అనిత్ గారు కానీ, వనిత గారు కానీ, తానేటి వనిత గారు కానీ, అదేవిధంగా మరి మాజీ మంత్రులు వేణు గారు కానీ, అదేవిధంగా మరి రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులైనటువంటి వైఎస్ఆర్సీపీ యువజన విభాగ అధ్యక్షులైనటువంటి రాజా గారు కానీ, వీరందరూ కూడా మరి ఇక్కడికి వస్తున్నారని తెలిసి భయపడి వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేయించమని ఎమ్మెల్యే ఒత్తిడి చేయడం కూడా ఏ రకంగా సమంజసం అన్నది ఆలోచించండి. ఇవన్నీ ఆలోచిస్తుంటే కేవలం ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఇవన్నీ జరిగాయి కాబట్టి ఏ1 ముద్దాయి రామకృష్ణారెడ్డి గానే ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు ముందు అతను బుక్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా వీళ్ళందరూ వస్తున్నారని తెలిసి నిన్న తూతూ మంత్రంగా చిన్న చిన్న సెక్షన్లు వేసి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం కూడా ఏ రకంగా న్యాయమా అన్నది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను.